సోషల్ మీడియాలో ఏ చిన్న వార్త వచ్చినా అది దావానంలా వ్యాపిస్తుంది. ముఖ్యంగా స్టార్ హీరోల గురించి అయితే అది సెకండ్ల మీదే వైరల్ అవుతుంది. ప్రస్తుతం టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పేరు నెట్టింట మారుమోగిపోతోంది. అయితే ఇది సినిమా విజయం గురించో రికార్డుల గురించో కాదు, ఆయన చుట్టూ అల్లబడిన ఒక వింతైన ప్రచారం గురించి. బ్రాండ్ స్ట్రాటజిస్ట్ కావేరి బరువా చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ మరియు నెటిజన్ల మధ్య పెద్ద యుద్ధానికి దారితీశాయి. అసలు ఏంటా వివాదం? అల్లు అర్జున్ ఆఫీస్ దీనిపై ఎలా స్పందించింది? ఇప్పుడు చూద్దాం. ఇటీవల ఒక పాడ్కాస్ట్లో పాల్గొన్న బ్రాండ్ స్ట్రాటజిస్ట్ కావేరి బరువా అల్లు అర్జున్ని కలవాలంటే కొన్ని కఠిన నియమాలు పాటించాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె మాటల ప్రకారం బన్నీని కలవడానికి ఏకంగా 42 రూల్స్ ఉన్నాయట. ఆయనను కలవడానికి ముందు మేనేజర్ల లేయర్లను దాటాలి. వాళ్ళు అనేక కండిషన్స్ పెడతారు. సార్ కళ్ళలోకి నేరుగా చూడకూడదు, సార్కి హ్యాండ్ షేక్ ఇవ్వకూడదంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపాయి. ఈ క్లిప్ బయటకు రాగానే నెటిజన్లు 2 వర్గాలుగా విడిపోయారు. కొందరు ఇది స్టార్ హీరోల ప్రైవసీ అని సపోర్ట్ చేస్తే, మరికొందరు ఇంత అహంకారమా అంటూ విమర్శలు మొదలుపెట్టారు. ఈ వివాదం ముదురుతుండటంతో ఐకాన్ స్టార్ టీం వెంటనే అప్రమత్తమైంది. ఈ ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని తేల్చి చెబుతూ అల్లు అర్జున్ ఆఫీస్ నుంచి ఒక అధికారిక ప్రకటన విడుదలైంది. ఆ స్టేట్మెంట్లో మేకర్స్ ఏమన్నారంటే, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న 42 నియమాలు అనే క్లెయిమ్ పూర్తిగా అవాస్తవం మరియు నిరాధారం. ఇలాంటి తప్పుడు వార్తలు వ్యాప్తి చేయడం వల్ల ఒక వ్యక్తి గౌరవానికి భంగం కలుగుతుంది. ఇటువంటి బేస్లెస్ అపోహలను క్రియేట్ చేస్తున్న వారిపై మేము డిఫమేషన్ చర్యలు తీసుకుంటున్నామని గట్టిగా హెచ్చరిక జారీ చేశారు. నిజానికి అల్లు అర్జున్ తన ఫ్యాన్స్తో ఎంత క్లోజ్గా ఉంటారో మనందరికీ తెలిసిందే. పబ్లిక్ ఈవెంట్లలో ఆయన ప్రవర్తన ఎప్పుడు వినయంగానే ఉంటుంది. మరి ఒక బ్రాండ్ స్ట్రాటజిస్ట్ స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేశారనేది ఇప్పుడు మిస్టరీగా మారింది. ఏది ఏమైనా బన్నీ టీం ఇచ్చిన క్లారిటీతో ఈ రూమర్లకు పులి స్టాప్ అన్నట్లే కనిపిస్తోంది. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే వారికి ఇది ఒక గుణపాఠమని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. సినిమాల విషయానికి వస్తే అల్లు అర్జున్ ప్రస్తుతం తన పాన్ ఇండియా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. వివాదాలు ఎలా ఉన్నా ఆయన క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. ఈ డిఫమేషన్ నోటీసుల తర్వాత సదరు స్ట్రాటజిస్ట్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. మరిన్ని లేటెస్ట్ సినీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.